వెల్కమ్ టు MRR న్యూస్. కూడా సర్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రామ్ పెట్టేసి కొత్తగా ఎవరైతే ఇంత ముందు ఉన్నటువంటి ఓట్లలో కొన్ని ఓట్లు డెత్లు మరియు ఇతర ఓట్లనేసి తీసేసి ఒరిజినల్ ఓట్లు ఎవరు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎంటర్ చేయాలనే దాంతో ఈ సర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఒక నెల జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఈ ఓటర్లను ఎంటర్ చేయడం అనేది కార్యక్రమం స్టార్ట్ అయింది. దానిలో భాగంగానే బిఎల్ఏలు ఏ పార్టీ వాళ్ళైనా బిఎల్ఓకి అటాచ్ చేశారు. ఆర్డీఓ గారికి ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాం, బిఎల్ఏ లిస్టు. దాని ప్రకారం బిఎల్ఓలు ఎవరినైతే ఎంటర్ చేస్తున్నారో ఓటర్లు అప్లికేషన్లన్నిటిని కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలి. బిఎల్ఏలకు ఇవ్వచ్చు, బిఎల్ఏలకు ఎవరున్నారో వాళ్ళకే అన్ని పార్టీ వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఆ ఫారాలన్నీ కూడా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేసేసి వాళ్ళు ఈ బిఎల్ఓను బెదిరించేసేసి వాటన్నిటిని కూడా స్కాన్ చేసుకొని ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు ఉంచేసేసి వైఎస్ఆర్ పార్టీ అనుకూలం ఉన్నట్టు ఓట్లు తీసేయాలన్నటువంటి కార్యక్రమంతో ఈ యొక్క బిఎల్ఓలను బెదిరించేసేసి ఉన్నటువంటి ఆఫీసులను బెదిరించేసేసి వాళ్ళ అప్లికేషన్లు అన్ని తీసుకొని వెళ్ళేసేసి వాళ్ళ యొక్క టీడీపీ యొక్క యాప్లో యాడ్ చేసుకొని ఇచ్చేయటం జరుగుతుంది. కాబట్టి ఇది తీవ్రమైన చర్య. ఎందుకంటే ఉన్నదే భారతదేశంలో ఓటు హక్కు ఒక్కటే ప్రజలకందరికీ, ఉన్నవారికి లేని వారికి పేదవారికి అందరికి కూడా నిరుపేదలకు కూడా ఉన్న హక్కుని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఒక్క ఓటు పోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఓటు తీసేసేటటువంటి కార్యక్రమాన్ని మాత్రం టీడీపీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షమించే విధానమే లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దానిలో భాగంగానే నిన్న కమిషనర్ గారికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వినతి పత్రం ఇచ్చాం. ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీళ్ళు గనక స్పందించి చర్యలు తీసుకోబోతే యాజిటేషన్ గట్టిగా ఉండేసేసి ఎలక్షన్ కమిషనర్ కి మిగిలిన వాళ్ళందరికీ కూడా పంపిస్తామని ఆశిస్తున్నాం.